వైసీపీ వైఫల్యాలు, జగన్ అవినీతి అక్రమాలతో ఆ పార్టీ ఓటమి ఖాయంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అన్ని సర్వేలు టీడీపీ, జనసేన పార్టీలదే విజయమంటూ రిపోర్టులు ఇవ్వడంతో ఈ రెండు పార్టీల్లోకి వలసలు పెరిగాయి. ఇప్పటికే అనేక మంది వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వలసబాట పట్టారు. అయితే ఇప్పుడు హడావుడిగా జనసేనలో చేరిపోయి చెక్కులు ఇచ్చి సీట్లు ఆశిస్తున్న పలువురు ప్రముఖులకు పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చారు. ఆ చెక్కులను వెంటనే వారికి వెనక్కి పంపేయడమే కాకుండా పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. వైసీపీకి వరుస షాక్లు. జగన్తో 5 ఏళ్లు కలిసి నడిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం ఆయన నిజస్వరూపాన్ని ఏకరువు పెట్టి మరీ బయటకొచ్చేస్తున్నారు. అభివృద్ధిని పట్టించుకొని జగన్ ప్రతిపక్ష నేతలను బూతులు తిట్టడమే టికెట్ దక్కించుకోవడానికి ప్రధాన అర్హత అన్న విధంగా వ్యవహరించడంతో సీనియర్లు సైతం ఆ పార్టీని వేడుతున్నారు. సర్వే నివేదికలు సైతం 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఖాయంగా రావడంతో అనేక మంది ఆశావహులు ఈ రెండు పార్టీల వైపు చూస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను కలిసి తమ ఆలోచనలు పంచుకుంటూ ఫలానా నియోజకవర్గంలో తనకు సీటు ఇవ్వాలంటూ అభ్యర్థిస్తున్నారు. అయితే తాజాగా 4 జిల్లాల నుంచి పలువురు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ఇటీవల జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ నేరుగా కలిసి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించారు. జనసేన పార్టీకి విరాళంగా చెక్లు కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత వారి మనసులో మాటను మెల్లగా బయటపెట్టారు. తమకు ఫలానా స్థానంలో సీటు ఇవ్వాలని, అక్కడ ఖర్చంతా తామే చూసుకుంటామంటూ పవన్ కు విన్నవించారు. ఇలా విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ప్రముఖులు కలిసి తాము పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. పార్టీకి విరాళాలు ఇచ్చి విధేయతతో సీట్లు అడిగిన వైనంపై పవన్ కళ్యాణ్ కూడా ఆశ్చర్యపోయారు. అయితే పార్టీని నమ్ముకుని అధ్యక్షునితో కలిసి 5 ఏళ్లుగా నడుస్తూ ప్రజా సమస్యలపై కళమెత్తుతున్న వారిని వదులుకునేది లేదని, వారికి అన్యాయం చేయలేమని ఆ ప్రముఖులకు కూడా పవన్ చెప్పినట్లు తెలిసింది. దీంతో సీటు వస్తుందని ఆశతో వచ్చిన వారు చల్లగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ ముందు చూపుతో గతంలో ప్రజారాజ్యంలో ఎదురైన పరాభవాలు, దెబ్బలను దృష్టిలో ఉంచుకుని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. చెక్కులు ముందే ఇచ్చిన వారికి ఆ తర్వాత జరిగిన భేటీలో సీట్లు అడిగిన 7 ప్రముఖులకు ఆ చెక్కులను వెనక్కి ఇచ్చేయాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. అధినేత ఆదేశాలతో ఆశ్చర్యపోయిన సిబ్బంది పవన్ ముందు చూపును మెచ్చుకుంటూ ఆయన చెప్పిన పని చేశారు. ఎవరైతే చెక్కులు ఇచ్చారో వారికి ఫోన్లు చేసి ఆ చెక్కులను వారికి వెనక్కి ఇచ్చేశారు. అంతేకాకుండా పార్టీ కోసం కమిట్మెంట్ తో పనిచేసే వారికే ప్రాధాన్యత ఉంటుందని, వారి తర్వాతే ఇతర పేర్లను ఆలోచిస్తామని పవన్ స్పష్టం చేయడంతో జనసేన నేతలు సైతం హర్షం వ్యక్తం చేశారు.